శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయే నమః. మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు కన్యా రాశికి ఉన్నటువంటి గ్రహస్థితి దృష్ట్యా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్య విషయంలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 4వ తేదీ నుంచి కూడా 26వ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి వీరికి మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానీ ఈ బుధుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన స్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి రవి యొక్క సంచారం, గ్రహాలన్నింటికీ కూడా అధిపతి రవి కాబట్టి ఆ రవి యొక్క సంచారం ప్రధానంగా తీసుకుంటాం. ఈ మాసంలో మధ్యమమైనటువంటి ఫలితాలు 18వ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. 18వ తేదీ తరువాత నుంచి కాస్త జాగ్రత్తలు అవసరం. రవి వేధస్థానంలోకి పెడుతూ ఉంటాడు. అంటే కన్యారాశిలోంచి తులారాశిలోకి మారేటటువంటి అవకాశం. ద్వితీయ స్థానం రవికి వేధస్థానం కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానీ, ఆర్థిక విషయం అంటే ఎట్లాంటి ఆర్థిక విషయం అంటే ఆర్జిత ధనం, అంటే మనం దాచుకున్నటువంటి ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి లోను కాకుండా ప్రయత్నం చేయాలి. తరువాత ఈ మాసం యొక్క 18వ తేదీ వరకు కూడా గురుడి సంచారం అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ వృత్తికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి లోను కాకూడదు. 18వ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. బృహస్పతి ఏకాదశ స్థానంలో, అంటే చతుర్థాధిపతి ఏకాదశంలో ఉండడం ద్వారా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి 18వ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిర్ణయాలలో. ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా విద్యార్థులకి మంచి చక్కటి అవకాశం. ఈ విధంగా బృహస్పతి యొక్క సంచారం మాసం అర్ధభాగం వరకు అంత అనుకూలంగా లేదు. కానీ మాస అర్ధభాగం తరువాత, అంటే 17వ తేదీ తరువాత నుంచి గనక చాలా విశేషంగా ఉంది. ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. తరువాత శని ఈ రాశి వారికి 7వ స్థానంలో ఉండడం ద్వారా చేపట్టే ప్రయత్నాలు, అంటే వ్యాపారాల విషయంలో కానివ్వండి, వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వాముల యొక్క విషయంలో కానీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అంత త్వరగా భాగస్వామ్యం జోలికి వెళ్లకుండా సొంతగా ప్రయత్నం చేయడమే వీళ్ళకందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని సలహా. అంతేకాకుండా వివాహం అయినటువంటి వాళ్ళకి కాస్త మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాస్త ఏదైనా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు సంయమనం పాటించి మౌనంగా ఉంటూ, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటూ ఓపికగా జీవనాన్ని గడిపితే ఏ ఇబ్బందులు రావు. నాస్తి జాగ్రత్త భయం, జాగ్రత్తగా ఉంటే భయాలు ఉండవు. కాబట్టి ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అంతేకాకుండా వృత్తి వ్యాపారాల విషయంలో ఇబ్బందులు అధిగమించాలంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం. తరువాత వీళ్ళకి ఈ మాసం అంత్యంలో, అంటే 28వ తేదీ నుంచి కుజుడి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. స్వక్షేత్రంలో తృతీయ స్థానంలో శుభస్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి సామాజికమైనటువంటి వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసం అంత్యం తరువాత, మాసానికి అంటే 28వ తేదీ తరువాత నుంచి అనుకూలంగా ఉంటుంది. 28వ తేదీ లోపు వరకు కూడా కొంత జాగ్రత్తలు అవసరం. కాబట్టి ఈశ్వర దర్శనం, ఆంజనేయ దర్శనంతో పాటు
సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు, అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు, మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో, పండగల రూపంలో, ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వయుజ మాసం పాడ్యమి నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో 3 స్థానాలు ఉంటాయి. దాన్నే 3 కోణ స్థానాలు అంటారు. రాశి చక్రం, లేకపోతే లగ్నం, అక్కడి నుంచి 5వ స్థానం, అక్కడి నుంచి 5వ స్థానం. వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు. ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు. ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం. ఆ రకంగా అమ్మవారిని 9 రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా, బాలా త్రిపుర సుందరి మొదలుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజారి కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి, తరువాత కళత్ర స్థానానికి, పంచమ స్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి, ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం. ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే, ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం. ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తర్వాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట. అవృధమసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని. దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ, నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని, అంటే జ్ఞానాన్ని పొందాను. అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు, అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తరువాత గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన, విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుషష్ఠి ఉపచార పూజలని, కుంకుమార్చనలని, విశేషమైనటువంటి చండీ హోమాలని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని, కాళీ అవతారమని, రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తం అవుతుంది. దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా
నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే, ఇంకొకటి ఆర్జిత ధనమని, అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని, పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తులని, తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని, ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ, లలితా సహస్రం కానీ, విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది అంతే. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ నవరాత్రుల్లో కనుక చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు. ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి. అందరూ కూడా అది రోజుకి 3 సార్లు పారాయణ చేయండి. విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి. స్వస్తి.